ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళినప్పుడు ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏమైంటున్నది? ఎవరికైనా గుర్తుందా? కీర్తనల నుంచి 44వ కీర్తన. 44వ కీర్తనలో మనము 44వ కీర్తనలో అంశాలను మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? ఎలా వినాలి? వినపడలేదు నాకు. చెవులారా వినాలి. చెవులారా వినాలి. ఏ చెవులు ఉండకూడదు మనకు? మొట్టమొదటి ఏ చెవులు ఉండకూడదు? లోబడని చెవులు ఉండకూడదు. లోబడని చెవులు ఉండకూడదు. రెండోదిగా ఏ చెవులు ఉండకూడదు? ఇది మాత్రం బాగా గుర్తుంటుంది అందరికీ. మొదటిది లోబడే చెవులు ఉండకూడదు. రెండోది దురద చెవులు ఉండకూడదు. మూడోది మందమైన చెవులు ఉండకూడదు. మరి ఎలాంటి చెవులు ఉండాలి? వినగలిగినటువంటి చెవులు. వినగలిగినటువంటి చెవులు ఉండాలి. వినగలిగిన చెవులు కలిగి దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? చెవులారా వినాలి అని చెప్పి నేర్చుకున్నాం. కోరహు కుమారులు కీర్తన రాస్తుంటున్నారు, అయ్యా నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విన్నామన్నారు. చెవులారా వినుట అంటే అర్థం ఏమిటి? చెవులారా వినడము అంటే స్పష్టంగా వినడం. స్పష్టంగా, హియర్ ఇట్ క్లియర్లీ. స్పష్టంగా వినడం. చెవులారా వినడం అంటే మొదటిగా స్పష్టంగా వినడం. రెండోదిగా చెవులారా వినడము అంటే స్పష్టంగా అర్థం చేసుకోవడం. అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. మొదటిగా స్పష్టంగా వినడం, రెండోదిగా స్పష్టంగా అర్థం చేసుకోవడం, మూడోదిగా చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే ఆ చెవులారా వినిన దానిలో నడవడం. నడవడం, విని అర్థం చేసుకున్న దానిలో నడవడం. నాలుగోదిగా ఏ వాక్యమునైతే నేర్చుకొని ఏ వాక్యమునైతే నడుస్తున్నామో ఆ వాక్యమును భద్రముగా ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాచుకోవాలమ్మా? అదేంటి? బైబిల్లో కదా, బైబిల్లో అండర్లైన్ కొట్టుకొని దాన్ని మళ్ళా జిప్పేసి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా గుడ్లు పెట్టేయాలి. లేదా రాత్రి అయితే తల కింద పెట్టుకొని పడుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాచుకోవాలి వాక్యాన్ని? ఎక్కడ దాచుకోమని కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను, అది నన్ను పాపము చేయకుండా ఆపుతుంది. ఎక్కడ దాచుకుంటే పాపం చేయకుండా ఉంటాం? హృదయంలో దాచుకుంటే పాపము లేకుండా బతుకుతాం. హృదయంలో దాచుకోవాలి. చదువుదాం. ఇది 44వ కీర్తన మరలా చదువుదాం. మొదటి వచనం నుంచి మరలా చదువుదాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నామో, మా పితరులు దానిని మాకు వివరించిరి. రెండవ వచనం, నీవు నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేశాను. ఎన్ని అద్భుతమైన మాటలు ఉంటున్నాయో. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. కోరహు కుమారులకు దేవుని ప్రజలకు ఉన్నటువంటి వారికి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో దేవునికి మొరపెట్టుట కొరకు వారి కీర్తన రాశారు. దేవుని మొరపెడుతూ వారి కీర్తన రాస్తూ 44వ కీర్తన వారు ప్రారంభించినప్పుడు మొదటిగా వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకొని కింది వచనాలకు వెళ్ళినప్పుడు వారి సమస్యను చెబుతూ వారి బాధను వివరిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుచూ ఉన్నారు. మనం ప్రధానంగా నేర్చుకున్నటువంటి విషయాలు మొదటి వచనంలో చెవులారా విన్నాం నేర్చుకున్నాం. రెండోదిగా మా పితరులు దాన్ని మాకు వివరించారు. దేవుని గురించిన సంగతిలో దేవుని ఆరాధించేవారుగా పిల్లలు ఉండాలి అంటే, దేవుణ్ణి మహిమపరిచేవారుగా పిల్లలు ఉండాలి అంటే ఏం చేయాలి? వారి తల్లిదండ్రులముగా వారి పితరులముగా మనం ఏం చేయాలి అంటే దేవుని గురించిన సంగతిలో మన పిల్లలకు నేర్పించాలి. వారు పెద్దవారైనప్పుడు దేవుడిని ఆరాధించేవారు అవుతారు. వారి సమస్యల్లో దేవుని యొద్దకు వెళ్ళి దేవుడిని మొరపెట్టేవారు అవుతారు. ఇప్పుడు రెండవ వచనానికి వచ్చినప్పుడు వారు అంటున్నారు, రెండవ వచనంలో మూడవ వచనంలో దాదాపు ఆరు రకాల క్రియల గురించి రాశారు. దేవుడు వారి జీవితంలో వారి పితరుల జీవితంలో చేసినటువంటి 6 రకాల క్రియలు, పనులు.
ఇంగ్లీష్ చెప్పాలంటే వర్బ్, క్రియ. 6 రకాల క్రియలు అక్కడ రాసి ఉన్నారు. ఏంటి 6 రకాల క్రియలు? దేవుడు చేసిన క్రియలు ఏమిటి అంటే, వారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి. మొట్టమొదటి పని ఏంటి? వెళ్ళగొట్టాడు. రెండో పని ఏం చేశాడు దేవుడు? వెళ్ళగొట్టి చేస్తున్నట్ట, మా పితరులను నాటితివి. రెండో క్రియ ఏంటి? నాటితివి. మొదటిది వెళ్ళగొట్టితివి, రెండోది నాటితివి. మూడో పని ఏం చేశాడు? జనములను నిర్మూలము చేసి. ఏం చేశాడు? నిర్మూలము చేశాడు. మూడో పని నిర్మూలము చేశాడు. నాలుగోది వారిని వ్యాపింపజేసితివి అన్నాడు. వ్యాపింపజేసితివి నాలుగో పని. తర్వాత ఆయన కిందకు వచ్చినప్పుడు, నీ వారి బాహు వారికి జయమే లేదు, కానీ నీవు వారిని కటాక్షించితివి. ఐదోది ఏం చేశాడు? కటాక్షించితివి అన్నాడు. తర్వాత కిందకు వచ్చినప్పుడు, నీవే వారికి నీ దక్షిణహస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసెను. ఎన్ని వచ్చినాయి మొత్తం? 6 వచ్చినాయి లేదా? 6 వచ్చాయా? 6 పనులు దేవుడు వారి జీవితంలో చేసిన 6 పనుల గురించి అద్భుతముగా కోరహు కుమారులు రచించారు. ఒక్కొక్క క్రియను నేను మన జీవితానికి, విశ్వాసుల జీవితాలకు ఏ విధముగా అవి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయో మీ మధ్యకు తేవాలని ఆశపడుచు ఉన్నాను. ఒక్కొక్క దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా వారు అంటున్నారు, నీవు అన్యజనులను వెళ్ళగొట్టావు. రెండోదిగా జనములను నిర్మూలన చేశావన్నాడు. అన్యజనులను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. నీ జనములను నిర్మూలన చేశాడు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుచూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుచూ ఉంటే ఆ బానిసత్వాన్ని భరించలేక, ఫరో పెట్టే శ్రమలకు తాళలేక దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే నిర్గమకాండంలో మనం చదువుతాం, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చేను అని చదువుతాం. ఏం చేశాడు దేవుడు? వారి శ్రమను చూసి, వారి శ్రమ నుంచి వారిని విడిపించడానికి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చి వారి బానిసత్వంలో నుంచి వారిని విడిపించి తీసుకుని వచ్చి కనాను దేశానికి వారిని నడిపించి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి అన్య జనులను, ఇతర జనములను వెళ్ళగొట్టి నిర్మూలన చేసి వారిని కనాను దేశంలో నాటాడు. ఇది ఆ దినాన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి పని. మన జీవితంలో కూడా మనము కూడా పాపమనే బానిసత్వంలో బ్రతుకుచూ ఉన్నప్పుడు, పాపమనే బానిసత్వంలో మనము మగ్గిపోతూ ఉంటున్నప్పుడు, పరలోకములో మనల్ని చూస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు నా కొరకు మానవ రూపములో తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి శిలువలో తనను తాను అర్పించుకుని రక్షణ సిద్ధపరచి ఆ రక్షణ ద్వారా నిన్ను నన్ను ఆ పాపములో నుంచి, ఆ పాపమని ఐగుప్తుల నుంచి విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ఏం చేశాడు అంటే, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన రాసిన మాట ఏమిటి అంటే, నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి అన్నాడు. ఎవరు అన్యజనులు? ఎవరి అన్యజనులు? ఎందుకు వెళ్ళగొట్టాలి? ఎవరి అన్యజనులు అంటే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారు, దేవునికి ఇష్టమైన పనులు చేయక దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఈ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని మొదట వెళ్ళగొట్టాలి. మన జీవితాన్ని దేవుడు పాపము నుంచి విడిపించి తీసుకుని వచ్చాడు. పాపము నుంచి విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి అన్య జనులు ఉన్నటువంటి బలహీనతలను, అన్య జనులు ఉన్నటువంటి పాపాన్ని మనలో నుంచి ఏమి చేయాలి? వెళ్ళగొట్టాలి. అన్య జనులను వెళ్ళగొట్టాలి. దేవునికి వ్యతిరేకముగా నీలో ఉన్నటువంటి బలహీనతలను, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి నీలో ఉన్న ప్రతి బలహీనతలను, నీ ప్రతి అలవాటును, ప్రతి సంప్రదాయాన్ని నువ్వు వెళ్ళగొట్టి తీరాలి. వెళ్ళగొట్టకపోతే ఏమి జరుగుతుంది? ఆ బలహీనతలో, ఆ సంప్రదాయాల్లో, ఆ రకరకాలైనటువంటి నీ అలవాట్లు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అలవాట్లు, పద్ధతులు నిన్ను తిరిగి పాపములోనికి లాగేస్తాయి. ఏం చేయాలి? అన్యజనులను వెళ్ళగొట్టాలి. రెండోది ఆయన అన్నాడు, ఆ జనములను నిర్మూలన చేయాలన్నాడు. వెళ్ళగొట్టడం ఏంటి? నిర్మూలన చేయడం ఏమిటి? వెళ్ళగొట్టడం ఏమిటి? జాగ్రత్తగా చూసినప్పుడు మనల్ని దేవుడు పాపములో నుంచి విడిపించి తీసుకుని వచ్చాడో, మనలో ఉన్నటువంటి బలహీనతలను, అలవాట్లను కొన్నిటిని వెళ్ళగొట్టాలి,
కొన్నిటిని నిర్మూలన చేయాలి. నిర్మూలం అంటే ఏమిటి? ఇక ఉండకూడదు, ఇంక కనిపించకూడదు. అవి మన కంటికి, దేవుని కంటికి అస్సలు కనిపించకూడదు నీ బ్రతుకులో. కొన్నిటిని వెళ్ళగొట్టాలి. దేనిని వెళ్ళగొట్టాలి? కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు మన జీవితాల్లోకి వస్తారు. వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ వ్యక్తులను ఏమి చేయాలి? వెళ్ళగొడితే చాలు. ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. అటువంటి సంబంధాలను వెళ్ళగొట్టాలి. వాక్యానికి వ్యతిరేకంగా నడిచేటటువంటి, అవి వివాహానికి బయట సంబంధాలు కావచ్చు, మన బిజినెస్ లో వాక్యానికి వ్యతిరేకంగా నడిపించే సంబంధాలు కావచ్చు, మన ఉద్యోగాల్లో వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా నిన్ను నన్ను నడిపించే సంబంధాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. వాటిని ఏమి చేయాలంటే మనము వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టాలి. రెండోదిగా నిర్మూలన చేయాలి. వేటిని నిర్మూలన చేయాలి? ఏవైతే దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి నిన్ను దూరము చేస్తూ ఉన్నాయో, అవి నీ అలవాట్లు, నీ పద్ధతుల్లో, సంప్రదాయాలు, వాటిని నిర్మూలన చేయాలి. తాగుబోతుతనము నీకుందా? అది వాక్యానికి వ్యతిరేకం. దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నిర్మూలన చేయాలి. నిన్ననే బైబిల్ స్టడీలో కొన్ని అంశాలు నేర్చుకున్నాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం, మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో బైబిల్ స్టడీలో చక్కటి ఆత్మీయమైన సంగతులు మనం నేర్చుకున్నాం నిన్న. వెళ్దాం, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దాం. మనము నూతన పురుషులుగా చేయబడ్డాం. నూతన పురుషులుగా ఎలా బ్రతకాలో ఆ ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మదేవుడు రాయించి ఉంచాడు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం నూతన పురుషుడుగా ఎలా బ్రతకాలో చెబుతుంది. యేసుక్రీస్తులో ఎలా జీవించాలో చెబుతుంది. నీతి సూత్రాలు, ఎటువంటి నీతి సూత్రాలు మనము కలిగి ఉండాలో చెబుతుంది. కొన్ని వాటిని వెళ్ళగొట్టాలి, కొన్ని వాటిని నిర్మూలన చేయాలి. వేటిని నిర్మూలన చేయాలి? నూతన పురుషుడు అయిన తర్వాత ఆయన అన్నాడు 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన అన్నాడు, ఆయన మీ మునుపు ప్రవర్తన విషయంలో ప్రాచీన స్వభావమును వదలాలి. ఏ విడిచిపెట్టాలి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. కిందకు వచ్చినప్పుడు 31వ వచనంలో అద్భుతమైన 6 సంగతులు ఏవి నిర్మూలన చేయాలి అక్కడ రాయబడ్డాయి. చూద్దాం. సమస్తమైన ద్వేషాన్ని ఏం చేయాలమ్మా? నిర్మూలన చేయాలా? విడిచిపెట్టాలనా? దేశాన్ని నిర్మూలన చేయాలన్నా? విడిచిపెట్టాలి. వెళ్ళగొట్టాలా? వెళ్ళగొడితే ఏం చేస్తుంది? మళ్ళా వస్తుంది. మళ్ళీ రాకూడదంటే ఏం చేయాలి? నూతన పురుషుడుగా నువ్వు బ్రతకాలి అంటే, నూతన పురుషుడుగా దేవునిలో నువ్వు జీవించాలి అంటే సమస్తమైన ద్వేషాన్ని నిర్మూలన చేయాలి. రెండోది ఆయన అన్నాడు, చదవండి. కోపాన్ని నిర్మూలన చేయాలి, క్రోధాన్ని నిర్మూలన చేయాలి, తర్వాత అల్లరిని నిర్మూలన చేయాలి, దూషణను నిర్మూలన చేయాలి, సకలమైన దుష్టత్వమును విసర్జించాలి. 6 అంశాలు అక్కడ రాయబడ్డాయి. 6 క్రియలు అక్కడ ఉన్నాయి. ఏవి నిర్మూలన చేయాలో 6 అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. 6 అంశాల్లో మొదటిది సమస్తమైన ద్వేషాన్ని, నీలో నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి. రెండోదిగా కోపాన్ని నిర్మూలన చేయాలి. మూడోదిగా క్రోధాన్ని నిర్మూలన చేయాలి. 4వదిగా అల్లరిని నిర్మూలన చేయాలి. 5వదిగా దూషణను నిర్మూలన చేయాలి. 6వదిగా చివరిదిగా సమస్తమైన దుష్టత్వమును నిర్మూలన చేయాలి. కొన్నిటిని వెళ్ళగొట్టాలి, కొన్నిటిని నిర్మూలన చేయాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకుతావో ఈ 6 అంశాలు నీలో ఉండవు. ఒకవేళ ఈ 6 అంశాలు ఏవైనా నీలో ఉన్నట్లయితే నువ్వు ఇంకా నిర్మూలన చేయలేదని అర్థం. గమనించాలి. కౌరవ కుమారులు కీర్తన రాస్తూ అంటున్నారు, అయ్యా ఇదిగో మా పితరులను నీవు అక్కడి నుంచి విడిపించి, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకుని వచ్చి అన్య జనులను వెళ్ళగొట్టావు, జనములను నిర్మూలన చేశావన్నారు. జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు, పారాను అన్న అరణ్యంలోనికి వచ్చినప్పుడు మోషే గారు ఏం చేశారంటే 12 మంది వేగులను వారిని సెలెక్ట్ చేసి, అయ్యా ఆ కనాను దేశం ఎలా ఉందో చూసిరమ్మని పంపించాడు. పంపిస్తే 12 మంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి 10 మంది అన్నారు, అయ్యా అక్కడ అన్య జనులు మనకంటే బలవంతులు అన్నాడు. మనకంటే బలవంతులు, వారిని జయించుట తగదో, వారిని గెలవడం కష్టమో, కాబట్టి మేము తిరిగి ఐగుప్తుకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? తిరిగి ఐగుప్తుకి వెళ్తాం. చాలాసార్లు వాళ్ళని చూసి అనుకుంటుంటాం, ఇల్లేంటి ఇంత పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, దేవుడే కదా వారిని విడిపించి తీసుకొని వచ్చాడు, దేవుని నమ్మలేకపోయారని చెప్పి వారి గురించి పాటలు పాడతాం, వాక్యం చెప్పుకుంటాం.
హల్లెలూయా అంటూ తప్పట్లు కొడతాం. ఆశ్చర్యం ఏమిటంటే మనము కూడా సేమ్ బోట్లో ఉన్నాం. అదేలా బ్రదర్ అంటారా? ఎప్పుడైతే ఈ 6 అంశాల్లో నువ్వు నిర్మూలన చేయాలని చెబుతానో వెంటనే డౌట్ వచ్చేది అంటే, అయ్యో నేను నా బలహీనతలను జయించలేనే, అయ్యో నేను నా పాపాన్ని విడిచిపెట్టలేనే, అయ్యో నా ఫలానా అలవాటును విడిచిపెట్టుటకు నాకు శక్తి చాలదో, నాకు బలము చాలదో, నా బలహీనతలను జయించుటకు నాకు బలము చాలదో, నా అలవాటును విడిచిపెట్టుట నాకు కుదరని పనే, ఇదిగో పలానా అలవాటు నీలో ఉంది, పలానా అలవాటు నాలో ఉంది, వాటి విడిచిపెట్టుట నాకు నా శక్తికి మించినదే. వాళ్ళలాగే కదా మనం ఆలోచిస్తున్నాం. కీర్తన ఎంత అద్భుతంగా రాశాడు అంటే, ఆత్మదేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు అంటే, అన్యజనులు వారికంటే బలవంతుడని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేశాడంట, వారిని ఎలా వెళ్ళగొట్టాడు అన్యజనులను చూద్దాం. ఎలా వెళ్ళగొట్టాడు? 2 వచ్చి చదువుదాం. నీవు దేని చేత వెళ్ళగొట్టాడు? ఎవరి భుజబలము? దేవుని యొక్క భుజబలము. వీరనుకున్నారు, అయ్యా నా బలము చాలదు అన్యజనులతో యుద్ధము చేయటకు, కనాను దేశంలో ఉన్న వారిని వెళ్ళగొట్టడానికి నా బలము చాలదు, కాబట్టి నేను తిరిగి ఐగుప్తుకి వెళ్తాను. చాలాసార్లు మనం ఇలాగే ఉంటాం. నా బలహీనతను ఎదిరించుటకో, నా బలహీనతను నేను జయించుటకో నా శక్తి చాలదో, నా బలము చాలదో, ఇది ఎందుకు నాకు వచ్చిన తలకాయ నొప్పి, నేను మరలా తిరిగి ఐగుప్తు అనే పాపానికి వెళ్ళిపోతా. తిరిగి వెళ్ళి బార్లో కూర్చొని ఐ విల్ బి బ్యాక్, డెవిల్ ఈజ్ బ్యాక్ అన్నట్లు గొప్పగా స్టేటస్లు పెట్టుకుంటాం. కారణం ఏమిటంటే ఎప్పుడైతే బలహీనతలను మన శక్తి చేత, మన బలము చేత, మన సొంత జ్ఞానము చేత ఎదిరించడానికి ప్రయత్నం చేస్తామో ఫెయిల్యూర్ అయిపోయి రకరకాల స్టేటస్లు పెట్టేసుకుంటాం. అది స్టైల్గా ఏదో స్టేటస్లు మనమే క్రియేట్ చేసి వాట్సాప్లో కూడా పెట్టుకుంటాం. అదొక ట్రెండ్. దేవుని వాక్యం మాట్లాడుతుంది, అయ్యా నీ శత్రువులను జయించాలి అంటే, నీ బలహీనతలను నువ్వు జయించాలి అంటే ఎవరి బలము చేత నువ్వు జయించగలవు అంటే ఆయన భుజ బలము చేతనే. దేవుని భుజ బలము చేత నువ్వు నీ శత్రువులను జయించగలవు, నీ బలహీనతలను జయించగలవు. ఏంటి ఆ భుజబలము? ఏంటి ఆ భుజము? భుజం అంటే ఏమిటి? భుజబలం అంటే ఏమిటి? భుజము రైట్ హ్యాండ్. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత పత్రిక భాగాల్లో మనం చదివినప్పుడు పేతురు భక్తుడు కానీ, స్టెఫెను చనిపోతూ కానీ చెప్పిన మాట, ఇదిగో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హూ ఇస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్? జీసస్. కుడి పార్శ్వము. ఎవరి కుడి పార్శ్వము? యేసుక్రీస్తు ప్రభుల వారు. భౌతికముగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని ఉన్నాడు. వాక్య రూపములో ఇక్కడ నీ యొద్ద నా యొద్ద ఉన్నాడు. ఏంటి దేవుని యొక్క కుడి భాగం, కుడి పార్శ్వం అంటే అర్థం ఏమిటి? భుజము అంటే అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు అని ఈ వాక్యము. నీలో ఉన్న అన్యజనుల్లో, నీ బలహీనతల్లో, నీ అలవాట్లో, నీ పద్ధతిలో వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు వెళ్ళగొట్టాలి అంటే వాక్య బలము చేతనే నువ్వు నేను వెళ్ళగొట్టగలం. సొంత శక్తి బలము జ్ఞానము కాదు. సొంత శక్తి బలము, సొంత జ్ఞానము పని చేయవు. కొన్నిసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం. పెళ్ళవి కానీ మాటలు చెప్తుంటారు కొందరు, నా భర్తను నాకు నచ్చినట్టు మార్చేసుకుంటానమ్మా, నా భర్తను నాకు నచ్చినట్టు మార్చేసుకుంటానమ్మా, నా భార్యను నాకు నచ్చినట్టు మార్చేసుకుంటాను రా, నా బిడ్డలను నాకు నచ్చినట్లు మార్చుకుంటాను. భార్యను, భర్తను, బిడ్డలను, కుటుంబాన్ని మార్చుకోవాల్సింది నీకు ఇష్టం వచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్లు కాదు, యేసుక్రీస్తుకి ఇష్టం వచ్చినట్లు, యేసుక్రీస్తు అనే వాక్యానికి ఇష్టమైనట్లు మార్చుకోవాలి. దేవుని భుజబలము చేత, వాక్య బలము చేత నువ్వు దేవుని వాక్యములోనికి నడవగలవు. నీ బలహీనతలను నువ్వు జయించగలవు. ఎందుకు బ్రదర్? ఆ వాక్యములో ఏముంది? చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, మనకు బాగా తెలిసిన వచ్చినాం. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు వాక్యము బలము కలిగినటువంటిది?
భుజ బలము, దేవుని వాక్యము బలము కలిగినటువంటిది. ఎందుకు బలము కలిగినటువంటిది? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన అంటున్నటువంటి మాట, ఆ ఉపదేశం ప్రతి లేఖనము మొదట ఏం చేస్తుందట? ఉపదేశిస్తుంది. ఇట్ టీచెస్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం ప్రారంభిస్తావో, ఆ వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తావో, ఆ వాక్యము మొదట బోధిస్తుంది, ఉపదేశిస్తుంది. ఇట్ టీచెస్ యూ. అది నీకు బోధిస్తుంది, ఉపదేశిస్తుంది. బోధించిన తర్వాత ఏం చేస్తుంది? రెండోదిగా ఖండిస్తుంది. ఏ బలహీనతలైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ వాక్యానికి విరుద్ధమైనటువంటి సంగతులు నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉన్నావో, వాటిని ఖండిస్తుంది, ఎత్తి చూపుతుంది. ఇదిగో బ్రదర్, ఇదిగో సిస్టర్, ఈ బాట, ఈ అలవాటు, ఈ పద్ధతి నీ బ్రతుకులో వాక్యానికి విరుద్ధంగా ఉందని ఖండించడం ప్రారంభిస్తుంది. నీ తప్పులు ఎత్తి చూపడం ప్రారంభిస్తుంది. నీ తప్పును వాక్యమనే వెలుగులో చూపిస్తుంది. ఎప్పుడైతే వాక్యం అనే వెలుగులో చూపించి, ఇదిగో నువ్వు తప్పు చేసావని తప్పు నీ వైపు వేలు చూపించి, అక్కడితో వాక్యం ఆగిపోదు. ఎంత అద్భుతంగా వాక్యం రాయబడిందంటే, ఆయన అన్నాడు, మొదట ఉపదేశిస్తుంది, రెండోది ఖండిస్తుంది, మూడోది తప్పెత్తి చూపించి ఆ తప్పు ఎలా దిద్దుకోవాలని నేర్పిస్తుంది. వాక్యం గొప్పతనం చూడండి. మొదట బోధిస్తుంది, రెండోది తప్పు ఎత్తి చూపుతుంది, మూడోది ఆ తప్పు ఎలా దిద్దుకోవాలని నేర్పిస్తుంది. తర్వాత అంతటితో కూడా వదిలేదు. తప్పు దిద్దుకున్న తర్వాత ఏం చేస్తుందట? నీతిలో శిక్ష అనగా అభ్యాసం, అనగా ప్రాక్టీస్. నీతిలో ప్రాక్టీస్, నీతిలో అనుదిన జీవితంలో నువ్వు ఎలా నడవాలో, మరలా ఆ తప్పు ఎలా చేయకుండా నీతిలో అనుదినం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇదే మా వాక్యం గొప్పతనం. అందుకే ప్రతిసారి నేను చెప్పిన ప్రతిసారి ఈ మాట మరలా చెబుతున్నాను. పొద్దున్నే లేస్తూనే నీ బ్రతుకు దేనితో ప్రారంభం అవ్వాలి అంటే, దేవుని ఆరాధించి, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా నీ బ్రతుకు ప్రారంభం అవ్వాలి. మన బ్రతుకులు ప్రారంభం అవ్వాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు చదువుట? 19 కీర్తనకి వెళ్దాం. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వాక్యము గొప్పది? ఎందుకు ఆయన భుజబలము చేత మనము దేనినైనా వెళ్ళగొట్టగలము, దేనినైనా నిర్మూలము చేయగలము. 119 కీర్తనకి వెళ్దాం. 119 కీర్తన 3వ వచనం చదువుదాం. 3 నుంచి. ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును, ఎవరు వారు? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి, మొదటి వచనంలో అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులో. 3వ వచనంకి వచ్చిన అన్నాడు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు. అదమ్మా దేవుని వాక్యం గొప్పతనం. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, ప్రతి దినము ఆ వాక్యములో నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే ఏం చేయమంట? మనము ఏ పాపము చేయము. అద్భుతమైన మాట 9వ వచనంలో రాశాడు. యవనస్తులంతా వినాలి, పిల్లలు యవనస్తులు వినాలి. యవనస్తులో దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. దేని చేత శుద్ధి చేసుకోవాలమ్మా మనము? దేని చేత మన బ్రతుకులు శుద్ధి చేసుకోవాలి? ఆయన అంటున్నాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఎందుకు ఆయన భుజబలము గొప్పది అంటే కారణము ఏమిటి అంటే, ఆయన భుజబలము, ఆయన వాక్యమనే భుజబలము. ఆ వాక్యము మన నడతను శుద్ధి చేస్తుంది, మనం పాపములోకి వెళ్లకుండా చేస్తుంది, మనలో పాపములో నుంచి మనల్ని విడిపించి మరలా నీతిలో నడిపింపజేస్తుంది. అందుకు ఆయన భుజబలము గొప్పది. కోరహ కుమారులు రాస్తున్నారు, అయ్యా మా బలము చేత మేము అన్యులను వెళ్ళగొట్టలేదు. ఎవరి బలము చేత వెళ్ళగొట్టాం? నీ భుజబలము చేత. మనము మన కుటుంబాల్లో ఎవరి భుజబలములో బ్రతకాలి? యేసుక్రీస్తు అనే వాక్యమనే బలములో బ్రతకాలి. యేసుక్రీస్తు అనే వాక్యములో మన బ్రతుకులు కట్టుకోవాలి. యేసుక్రీస్తు అనే వాక్యములో మన కుటుంబాలను కట్టుకోవాలి. అప్పుడు పాపము చేయము, అప్పుడు మన నడత శుద్ధిపరచుకుంటాం, అప్పుడు మనము నీతిలో అనుదినము కొనసాగుతూ ఉంటాం. కీర్తన మనకి తెలుగు కీర్తనకి వెళ్దాం. 44 కీర్తన ఇంకా చదువుదాం. 2 క్రియలు మనం చదువుకున్నాం. మొదటి క్రియ ఏం క్రియ? ఆయన అన్నాడు, నువ్వు అన్యజనులను వెళ్ళగొట్టావు, జనములను నిర్మూలము చేశావు అని. ఏం చేశాడు? వెళ్ళగొట్టి ఏం చేశాడంటే, తర్వాత ఏం చేశాడు? వెళ్ళగొట్టి చదవండి 2వ వచనం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను ఏం చేశాడట? నాటితివి అన్నాడు. ప్లాంటెడ్.
ప్లాంటెడ్, నాటితివి అన్న మాట జనరల్గా దేనికి ఉపయోగిస్తాం? మొక్కలు, చెట్లు, లేకపోతే మొక్కలు నాటడానికి ఉపయోగిస్తాం, మొక్కల కోసం ఉపయోగిస్తాం. ఈయన అన్నాడు, అయ్యా మేము ఐగుప్తులో ఉంటే అక్కడ నుంచి మమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి మమ్మలను నువ్వు నాటితివి. నాటితివి అన్న మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ప్లాంటెడ్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో అయితే వేరే రకంగా రాశారు. పర్వాలేదు, నాకు చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే హీ ప్లాంటెడ్ ఎ గార్డెన్ అని ఉంటుంది. హీ ప్లాంటెడ్ ఏ గార్డెన్. మొట్టమొదట నాటితివి అన్న మాట ఎక్కడొస్తుంది అంటే ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంది. ఏదైనా తోటలో, ఏదైనా ప్రాంతంలో దేవుడు ఏం చేశాడంటే ఒక తోటను నాటాడు. తోటను నాటి ఆ తోటలో మనిషిని సృష్టించి ఆ తోటలో పెట్టాడు. మొట్టమొదట ప్లాంటెడ్ ఏం చేశాడు దేవుడు? ఏదైనా తోట నాటాడు. ఏదైనా తోటను నాటాడు. ఏదైనా తోటలో మొక్కలు తోట అంటే ఏంటి? జనరల్ గా మొక్కలు ఉంటాయి, మొక్కలే కదా ఉంటాయి. మొక్కలు, రకరకాలైన మొక్కలు ఉంటాయి. రకరకాల మొక్కలతో దేవుడు ఏదైనా తోటను మొదటగా నాటాడు. నాటి ఆ తోటలో ఆదామును సృష్టించి ఆ ఆదామును ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో మనిషిని నాటాడు. మొదటిగా చెప్పాలి అంటే ఏదైనా తోటలో మనిషిని పెట్టాడు. మనిషిని పెడితే ఆ మనిషి పాపాన్ని బట్టి ఆ ఏదైనా తోటల నుంచి వాడు వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడిన తర్వాత యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి రక్షణను మనకు అందించిన తర్వాత వాక్యమంది యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు బహుగా ఫలిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. నా తండ్రి వ్యవసాయకుడు, ఎవరైతే నా యందు ఉంటారో, నేను ఎవరి యందు ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. ఇప్పుడు మనము ఆ దినమున మనిషిని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. పాపాన్ని బట్టి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు ఆ దినాన ఏదైనా తోటలో నుంచి మనిషిని వెళ్ళగొట్టాడు? కారణం ఏమిటి అంటే కారణం ఒకటే. మనిషి పాపములోనికి వెళ్ళిపోయాడో, పాపము చేసిన తర్వాత మరలా తిరిగి జీవవృక్ష ఫలములు ఎక్కడ తింటాడోనని మనిషిని దేవుడు వెళ్ళగొట్టాడు. ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టాడో, ఏ జీవవృక్ష ఫలములు తింటాడని వెళ్ళగొట్టాడో, ఆ ఏదైనా తోటను, ఆ జీవవృక్ష ఫలములను యేసు క్రీస్తు రూపములో నీ యొద్దకు, నా యొద్దకు తీసుకుని వచ్చాడు. మన ఏదైనా తోట యేసుక్రీస్తే, మన జీవవృక్ష ఫలము యేసుక్రీస్తే. ఇప్పుడు మనం నాటబడాలి. పాపం అనే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి ఎక్కడ నాటబడాలి? మన బ్రతుకులో ఎక్కడ నాటబడాలి అంటే యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటబడాలి. మన ఏదైనా తోట యేసుక్రీస్తే. మన జీవవృక్ష ఫలము యేసుక్రీస్తే. మన జీవవృక్షము యేసుక్రీస్తే. ఎక్కడ నాటబడాలి మనము? యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటబడాలి. గమనించాలి. ఎందుకు ఏదైనా తోటలో నాటబడాలి? ఎందుకు యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటబడాలి? ఎందుకు నాటబడాలి? జాగ్రత్తగా విందాం. ఏదైనా తోట ఉంది. ఏదైనా తోట నిర్మించినప్పుడు, ఏదైనా తోటలో మొక్కలు నాటినప్పుడు దేవుడు మొక్కలు నాటి తోట తయారు చేశాడు. మొక్కలు, చెట్లు ఏదైనా తోటలోనే ఉన్నాయా? ఏదైనా తోట బయట లేవా? ఉన్నాయా లేదా? సర్వాన్ని సృష్టించినప్పుడు సర్వములోనూ చెట్లు ఉన్నాయి, కానీ ఏదైనా తోటలో కూడా చెట్లు ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్లకి, ఏదైనా తోట బయట ఉన్న చెట్లకి తేడా ఏమిటి? కారణం ఏమిటంటే ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్లు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఏదైనా తోట బయట ఉన్న చెట్లు, అఫ్ కోర్స్ ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. హీఈస్ ఏ ఓమ్నిపోటెంట్ అండ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ భౌతికంగా ఆలోచన చేసినప్పుడు ఆ చెట్లు, ఏదైనా తోట బయట ఉన్న చెట్లు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి.
ఎప్పుడైతే ఏదైనా ప్రళయం వచ్చింది అనుకుందాం, ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం, ఏదైనా లోకంపైకి ప్రళయం వచ్చింది అనుకున్నాం, ఏ చెట్లు రక్షింపబడతాయి? ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్లు రక్షించబడతాయి. ఎందుకు? ఆ చెట్లు ఏదైనా తోటలో దేవుని సన్నిధానంలో ఉన్నాయి. మీరెలా చెప్తారు బ్రదర్? మీరెలా చెప్తారు బ్రదర్? వినండి వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా తోటలో, ఆనాటి ఏదైనా తోటకు యేసుక్రీస్తు అనే మన ఏదైనా తోటకు తేడా ఏంటి అంటే, ఆనాటి ఏదైనా తోటలో మొక్కలు వేసి ఏదైనా తోటలో ఆదాముని పెడితే పాపం వచ్చింది, ఏదైనా తోట నుంచి మనిషి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ ఏదైనా తోట ఉంది. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, మహాప్రళయము ప్రపంచం మీదకి వచ్చింది. మహాప్రళయము ప్రపంచం మీదకి వస్తే ప్రపంచం మొత్తం మునిగిపోయింది. ప్రపంచం అంతా మునిగిపోతే ఏదైనా తోట మునిగింటుందా లేదా? ఏదైనా తోటలో మొక్కలు మునిగిపోయింటా లేదా? మునిగాయా లేదా చెప్పాలి, పక్కా రైట్. ఏదైనా తోట కూడా ఆ జలప్రలయంలో వెళ్ళిపోయింది, మునిగిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఏదైనా తోటకు డిఫరెన్స్ ఏంటి అంటే, యేసుక్రీస్తు అని ఏదైనా తోటలో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అని ఏదైనా తోటలో మనం నాటబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో ఆ దినమున జలప్రలయం ఏ విధంగా ప్రపంచం పైకి వచ్చిందో, రాబోయే రోజుల్లో దేవుని మహా ఉగ్రత ఈ లోకం పైకి, ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. ఆ మహాప్రళయం లోకంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తులో ఉంచబడ్డారో, వారు ఏం చేయబడతారు అంటే, యేసుక్రీస్తు ఆ ప్రళయానికి ముందు మధ్యాకాశంకి వచ్చి బూర ఊదినప్పుడు వీరంతా సంఘముగా కూడి ఆయనతో చేరి పరలోకానికి కొనిపోబడతారు. ఏ మొక్కలు? ఈ మొక్కలు యేసుక్రీస్తు అని ఏదైనా తోటలో ఉన్నటువంటి మొక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి? పరలోక రాజ్యానికి. ప్రళయానికి ముందు ఎక్కడ ఉంటున్నాయి? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంటున్నాయి. ఏ మొక్కలు విడబడుతున్నాయి? యేసుక్రీస్తు అనే ఏదైనా తోట కాక ఈ వేరే వేరే వాటిలో నాటబడినటువంటి ఈ మొక్కలన్నీ ఏమైపోతున్నాయి? లోకంలో విడవబోతుంటున్నాయి. ఎక్కడ నాటబడ్డావు? యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు నాటబడ్డావా? ఇదిగో యేసుక్రీస్తుతో కలిపి ప్రళయానికి ముందు పరలోకానికి వెళతావు. యేసుక్రీస్తు అనే ఏదైనా తోట కాకుండా రకరకాలైనటువంటి లోకానుసారమైనటువంటి సంగతులలో నువ్వు నాటబడి ఉన్నట్లయితే నువ్వు విడవబడతావు, మహాప్రళయాన్ని చూసేవాడివిగా ఉంటావు. మహాప్రళయం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు నాటబడాలి. యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు, నీ కుటుంబము ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నువ్వు అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివన్నాడు. ఎవరు నాటారు మన యేసుక్రీస్తులో? నువ్వు నేను మనంతటా మనం పోయి నాటుకున్నామా? లేదు. మనంతటా మనం సువార్త సిద్ధపరచుకోలేదు. తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఎఫ్సి పత్రికలో జగత్తు పునాది వేయబడక మునిపే, ఎప్పుడు వేశాడు ప్రణాళిక? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకునేను అని ఉంది. ఎవరు నాటాడు? తండ్రి అయిన దేవుడు తీసుకుని వచ్చి నిన్ను, నన్ను, మన కుటుంబాలను యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటాడు. ప్రళయం నుంచి తప్పించుకోవాలి అంటే నువ్వు ఏదైనా తోటలో నాటబడాలి. యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నాటబడాలి. యేసుక్రీస్తుని ఏదైనా తోటలో ఉన్నావా? ఆ తోట బయట బ్రతుకుచూ ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని దేవుని నామములో కోరుచున్నాను. ముందుకు వెళ్దాం. 44 కీర్తనకి వెళ్దాం. 44 కీర్తన 2వ వచనం, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని. మొత్తం 3 క్రియలు అయిపోయినాయి. ఏ క్రియలు అయిపోయినాయి? వెళ్ళగొట్టాడు అన్నాడు, నిర్మూలన చేశాడన్నాడు, నాటితివి అన్నాడు. 4వ పని ఏం చేశాడంట? వ్యాపింపజేశాడట. ఇంగ్లీష్ లో అయితే యు ఫ్లోరిష్డ్ అని ఉంటుంది. ఫ్లోరిష్డ్, వ్యాపింపజేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, వారిని వ్యాపింపజేశాడు. ఎవరిని వ్యాపింపజేశాడో? వారి పితరులను. గమనించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు నాటబడతావో, యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో వాక్యములో నువ్వు, నీ కుటుంబము నాటబడితే వ్యాపింప చేయబడతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కీర్తన మొదటి కీర్తనకి వెళ్దాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తనకి వెళ్దాం. మొదటి కీర్తన 3వ వచనం చదువుదాం. మొదటి కీర్తన, అతడు నీటి కాలువల వరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును,
అతడు చేయునదంతయో సఫలమగును. ఎవరు అతడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే. నీటి కాలువను నాటబడినది. చెట్టు ఏ విధంగా నీటి కాలువలో ఎద్దు నాటబడితే ఎలా ఉంటుందో పచ్చగా, ఆ విధంగా ఆ వ్యక్తి ఉంటాడట. చెట్టుకు ప్రధానమైన రీసోర్స్ బతకడానికి, చెట్టు బతకడానికి ప్రధానమైన రీసోర్స్ ఏంటి? వాటర్. ఎందుకు? చెట్టుకు వాటర్, నీరు అన్నది ప్రాణం, జీవం. వాటర్ లేకపోతే చెట్టు ఎక్కువ కాలము బ్రతకదు. వాటర్ దగ్గర ఉండేటువంటి చెట్టు చక్కగా పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చే చెట్టు లాగా ఉంటుంది. ఎక్కడుండాలి చెట్టు? నీటి దగ్గర, నీటి కాలువల ఎద్దు ఉండాలి. నీటి కాలువల ఎద్దు ఉండాలి. నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు తీసుకుని వచ్చి యేసుక్రీస్తునే ఏదైనా తోటలో నాటాడు. ఎందుకు ఏదైనా తోటలో యేసుక్రీస్తులో నాటాడు నిన్ను నన్ను? కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అన్నాడు, నేనే మార్గము సత్యము, తర్వాత నేనే మార్గము సత్యము జీవము. చెట్టుకు జీవము, నీరు ఏ పాటిదో మనకు జీవము ఎవరు? యేసుక్రీస్తు అనే ఈ వాక్యం మన నీటి ఊట ఏది? ఈ వాక్యమే. దేవుని వాక్యమే మన నీరు, ఇదే మనకు జీవము. ఇదే యేసుక్రీస్తు అనే వాక్యమే జీవము. మన జీవము యేసుక్రీస్తే. మన జీవము యేసుక్రీస్తు అనబడేటువంటి ఈ వాక్యమే. చెట్టు ఏ విధముగా నీటి ఊటల యొద్ద ఉండి చక్కగా ఫలించే చెట్టులాగా ఉంటుందో, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యములో తనను తాను కట్టుకుంటాడో, దేవుని వాక్యంలో తన కుటుంబాన్ని కట్టుకుంటాడో, ఆ చెట్టు ఎలా ఉంటుంది? చక్కగా పెరిగి ఫలించే చెట్టులాగా ఉంటుంది. ఆయన అన్నాడు, అయ్యా ఆ చెట్టు ఎలా ఉంటుంది అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఎప్పుడైతే నువ్వు వాక్యంలో నిలబడతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే వాక్యంలో నీ బ్రతుకును కట్టుకుంటావో, నువ్వు ఇదిగో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. ఏ ఫలం బ్రదర్? గలతీ పత్రిక 5:22 గలతీ పత్రిక 5:22 వాక్యంలో ఉంటే ఏం ఫలిస్తాం? గలతీ పత్రిక 5:22 గలతీ పత్రిక 5:22 చదువుదాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ నిగ్రహం. ఎన్ని ఫలాలు ఉన్నాయి? లెక్క పెట్టారా? ఎన్ని ఫలాలు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? మళ్ళీ లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయి చెప్దాం. ఒకటి చెప్పండి. మొదటిది ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎన్నినే? ఆశా నిగ్రహం. ఏంటి ఈ ఫలాలు? ఎవరైతే వాక్యములో ఉంటారో, ఎవరైతే వాక్యములో వారి బ్రతుకును కట్టుకుంటారో, వారు ఫలించే వారుగా ఉంటారు. వారి కుటుంబం ఫలించేదిగా ఉంటుంది. వారి జీవితంలో ఏం కనిపిస్తుంటుంది అంటే ప్రేమ కనిపిస్తుంటుంది, శాంతి కనిపిస్తుంటుంది, సమాధానం కనిపిస్తుంటుంది, సంతోషము కనిపిస్తుంటుంది, దయాళుత్వం కనిపిస్తుంటుంది. వీటిల్లో ఏవైనా నీకు లేవంటే కారణం ఏమిటి? ఎక్కడున్నామని ఏదైనా తోటకు బయట బతుకుతున్నామని అర్థం. వీటిల్లోటివి ఈ ఫలాల్లో ఏదైనా ఫలము మనలో లేదు, మన కుటుంబాల్లో లేదు అంటే కారణం ఏమిటి అంటే మనం ఏదైనా తోటకు బయట బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తుని ఏదైనా తోట బయట ఉన్నప్పుడు ఏముండవు? ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దయాళుత్వం ఉండదు, ఇవేమీ ఉండవు. ఒకవేళ వచ్చినా పొద్దున వచ్చి హాయ్ చెప్పి మధ్యాహ్నానికి బాయ్ చెప్తాయి. పొద్దున హాయ్ చెప్పి మధ్యాహ్నానికి బాయ్ చెప్తాయి. యేసుక్రీస్తు అనే ఏదైనా తోటలో నువ్వు ఉన్నప్పుడు, నీ కుటుంబం ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఈ అద్భుతమైన ఫలాల్లో కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. చాలా క్రైస్తవ కుటుంబాల్లో లేనివివే. అన్నీ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేనివేంటివి? ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు,
దీర్ఘశాంతము లేదు, దయాళత్వము లేదు, మంచితనము లేదు, విశ్వాసము లేదు, సాత్వికము లేదు, ఆశానిగ్రహం అస్సలు లేదు. ఆశానిగ్రహం అస్సలు ఉన్నదు. కారణం ఏమిటి అంటే వాక్యాన్ని చదవడం మానేశాం, వాక్యాన్ని ధ్యానించడం మానేశాం, వాక్యాన్ని వినడం మానేశాం. వాక్యాన్ని వింటే ఎలాంటి వినాలి? నా చెవులకు ఏది ఇంపుగా ఉంటుందో అదే వింటాం. నేను ఏది వినాలనుకుంటున్నానో అదే వింటా. వేరేది ఎవరైనా చెప్పారంటే అబ్బే పాస్ని మార్చేయాలి, ఛానల్ మార్చేయాలి, యూట్యూబ్ ఛానల్ మార్చేయాలి. కారణం ఏమిటి అంటే పోయిన వారం విన్నాం దురద చెవులు. మేము వినాలనుకున్నదే వింటాం, అదే దురద చెవులు. ఆ దురద చెవుల గురించి ప్రవచనమే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యములు మనం బ్రతుకులు కట్టుకున్నప్పుడు, మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు మనం ఫలించే వారముగా ఉంటాం. మొదటిగా ఫలించేవారు ఏ ఫలాలు? ఈ ఫలాలన్నీ ఉంటాయి. రెండో చెప్తాను, దేవుని వాక్యంలో మనం ఉంటే గమనించండి, చెట్టు నీటి వాగుల యొద్ద ఉన్నప్పుడు చక్కగా పెరిగి పెద్దదైనప్పుడు ఫలిస్తుంది. ఫలించడమే కాదు, ఆ ఫలాలు ఇతరులకు ఉపయోగకరముగా నిలబడుతుంది. చెట్టు తన ఫలాలు తను తింటుందా? చెట్టు తన ఫలాలు తను తింటుందా? తిందో. తన నీడ తను అనుభవిస్తుందా? అనుభవించదు. తన నీడ తన ఫలాలు ఎవరి కోసం? ఇతరుల కోసం. విశ్వాసులు ఫలించాలి. ఆ ఫలాలు వారు ఫలించి నీడనిచ్చేవారుగాను, సమాజానికి ఫలాలు ఇచ్చేవారుగాను ఉండాలి. ఆ ఫలాలు, ఆ నీడ వారి కోసం కాదు. ఇదే గలతీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నారు చూడండి. 2వ వచనం చదవండి ఫస్ట్. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములను ఒకరు భరించుకోవాలి. ఇతరులకు నీడనిచ్చే వారముగానో, ఇతరులకు ఆశీర్వాదకరముగానో మనము నిలబడాలంటే దేవుని వాక్యమును మన బ్రతుకులు కట్టుకోవాలి. 10వ వచనంకి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, అదే అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఎవరికి మేలు చేయాలి? అందరికీ, మరి విశేషముగా విశ్వాస గృహం ఏంటి? విశ్వాస గృహం అంటే సంఘం. దేని కొరకు మన ఫలాలు ఉపయోగించాలి? అందరి కొరకు ఉపయోగించాలి. మరి విశేషముగా విశ్వాస గృహములోనేటువంటి విశ్వాసుల కొరకు ఉపయోగించాలి. ఉందా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం? ఏవైతే అక్కడ ఫలాలు రాయబడి ఉన్నాయో ఆ ఫలాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటున్నాయా? యేసుక్రీస్తుని ఏదేను తోటలో నాటబడితే ఇటువంటి ఫలాలు ఫలించే చెట్టులాగా, చక్కటి పచ్చని చెట్టు వలె, నీడనిచ్చే చెట్టులాగా, ఇతరుల కొరకు నిలబడే చెట్టులాగా ఉంటావు. వాక్యంలోకి వెళ్దాం. 44 క్రితంకి వెళ్దాం. ఆయన అన్నాడు, ఆయన అన్ని జనులను వెళ్ళగొట్టి మమ్మలను, మా పితరులను నీవు నాటితివి. తర్వాత ఏం చేశాడట? జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేటివి. వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదో, వారి బాహువు వారికి జయమియలేదో, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసాను. వారికి విజయాలు వచ్చాయి. ఎలా వచ్చే విజయాలు? వారి శక్తిని బట్టి, వారి బలాన్ని బట్టి రాలేదు. ఎలా వచ్చేట? ఆయన అన్నాడు, నీ దక్షిణ హస్తము, తర్వాత నీ బాహువు, తర్వాత నీ ముఖ. ఎన్నున్నాయి అక్కడ? ఎన్నున్నాయి? విజయం కావాలంటే ఎన్నున్నాయడా? 3 ఉన్నాయి. ఏంటి ఆ 3? మొదటిది దక్షిణ హస్తం ఉండాలి, రెండోది బాహు ఉండాలి, మూడోది ఏముండాలి? మూడోది వినపల్ల గట్టి చెప్పాలి, ముఖ కాంతి ఉండాలి. దక్షిణ హస్తం ఉండాలి, బాహు ఉండాలి, మూడోదిగా ముఖ కాంతి ఉండాలి. మన బ్రతుకుల్లో విజయం చూడాలి అంటే, మన కుటుంబాల్లో విజయాలు చూడాలి అంటే, మనం చేసే ప్రతి పనిలో మనం విజయాన్ని చూడాలి అంటే ఈ 3 ఉండాలి. ఏంటివి 3? ఆనాడు కీర్తనకారులు అంటున్నారు, అయ్యా మాకు విజయం మా శక్తిని బట్టి రాలేదు, మా జ్ఞానాన్ని బట్టి మాకు కలగలేదు, మా బలమును బట్టి మాకు విజయం రాలేదు, నీ దక్షిణ హస్తాన్ని బట్టి, నీ బాహువును బట్టి, నీ ముఖ కాంతిని బట్టి మాకు కలిగాయి. దక్షిణ హస్తము ఇంగ్లీష్లో రైట్ హ్యాండ్ అని ఉంది. రైట్ హ్యాండ్ అంటే ఇందాకే చదువుకున్నాం.
ఏంటి రైట్ హ్యాండ్ అంటే? ఎవరు రైట్ హ్యాండ్? విజయం కావాలంటే మొదట ఎవరు ఉండాలి? మన కుటుంబాలు విజయాలు కావాలంటే మొదట ఎవరు ఉండాలి? చూద్దామా ఎవరు రైట్ హ్యాండ్ అంటే ఎవరు? చదువుదామా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 వాక్యం లేకుండా ఏం చెప్పకూడదు కదా, వాక్యమే ఆధారం. రైట్ హ్యాండ్ అంటే ఏంటి? భుజ బలము అనగా లేకపోతే దక్షిణ హస్తం. రైట్ హ్యాండ్ అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఎవరైనా? యేసుక్రీస్తు. దక్షిణ హస్తం అంటే ఎవరు? యేసుక్రీస్తు. విజయం కావాలంటే కుటుంబంలో మొదటి ఉండాల్సింది ఎవరు? చెప్పాలమ్మా, వినపడలేదు. విజయం వద్దా మీకు? విక్టరీస్ వద్దా? ఎగ్జామ్లో విక్టరీ వద్దా? వద్దా? విజయం కావాలంటే మొదటి ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు మొదటి ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ బాహువు ఎవరు? నీ కుడి ఏమంటున్నాడు ఆయన? నీ దక్షిణ హస్తం, యువర్ రైట్ హ్యాండ్, నీ దక్షిణ హస్తం నాకు విజయాన్ని ఇచ్చింది. ఆ దక్షిణ హస్తము, మన దక్షిణ హస్తము యేసుక్రీస్తు. మొదట మన విజయం కావాలంటే యేసుక్రీస్తు ఉండాలి. రెండోదిగా నీ బాహువు. ఏంటి బాహువు అంటే ఏమిటి? నీ బాహువు నాకు విజయాన్ని ఇచ్చింది. బాహువు అంటే నిర్గమకాండం 6:6 నిర్గమకాండం 6:6 చదువుదాం. నిర్గమకాండం 6:6 కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నిన్ను మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వముల నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. గమనించాలి, ఆయన బాహువు చాపి ఏం చేశాడంట? విడిపించాడట. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఐ రెడీమ్డ్ యూ ఫ్రమ్ మై అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్. ఐ రెడీమ్డ్ యూ, నేను నిన్ను విమోచించాను, నేను విడిపించాను, నేను రక్షించాను. ఎలా? నా బాహువు చేత. గమనించాలి, మొదటిగా రైట్ హ్యాండ్. ఎవరు రైట్ హ్యాండ్? యేసుక్రీస్తు. రెండోది బాహువు అనగా అర్థము ఆయన రక్షణ, దేవుని యొక్క రక్షణ. కుటుంబంలో విజయం కావాలి అంటే, నీ బ్రతుకులో విజయం కావాలి అంటే, నీ బిడ్డల జీవితాల్లో విజయం కావాలంటే మొదట నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసుక్రీస్తు ఉండాలి. రెండోదిగా ఆయన ఇచ్చే రక్షణలో నువ్వు ఉండాలి. ఎక్కడుంది విజయమో? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణలో ఉంది. మూడోది అన్నాడు నీ ముఖ కాంతి. ముఖ కాంతి గురించి చాలా చోట్ల చూస్తాం. గ్లోరీ ఆఫ్ గాడ్. ముఖ కాంతి దేనికి సాదృశ్యము బైబిల్లో అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. ఎలా ఉండాలి దేవుని సన్నిధి? కీర్తనలో 105 కీర్తన 4 చదువుదాం. కీర్తన 105:4. ముఖ కాంతి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఏం వెతకాలి అమ్మా? కుటుంబాలు ఏం వెతకాలి? ఆయన ప్రతి దినము కుటుంబాలు ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని కుటుంబాలు వెతకాలి. ఎందుకు వెతకాలి? ఆయన ముఖకాంతి అనగా ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధిలో విజయం ఉంది. కుటుంబాల విజయాలు కావాలి అంటే, కుటుంబానికి విజయాలు కావాలంటే ఆయన ముఖకాంతి అనగా ఆయన సన్నిధిలో కుటుంబాలు ఉండాలి. ఆ సన్నిధి కొరకు ఏం చేయమన్నాడు కీర్తనకారుడు? ఆయా నిత్యమైన సన్నిధి కొరకు వెతకమన్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఆయన సన్నిధి? క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటాను. ఎక్కడ దేవుడు ఉంటే అది దేవుని సన్నిధి. కుటుంబము సాయంకాలం అయితేనే 2-3 కలిసి కుటుంబముగా కూర్చొని దేవుని ఆరాధించినప్పుడు అప్పుడు వస్తుంది దేవుని సన్నిధి. నువ్వు మోకాల్లోనే ప్రతి దినము నువ్వు నీ కుటుంబము మోకాల్లోని దేవుని ప్రార్థించినప్పుడు ఆ కుటుంబంలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఏ కుటుంబము అయితే ప్రతి దినము, ఏ కుటుంబంలో అయితే దేవుని ఆరాధన ఉంటుందో, ఏ కుటుంబం అయితే ప్రతి దినము దేవుని ఆరాధించే కుటుంబముగాను, దేవుని ప్రార్థించే కుటుంబముగాను ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఈ 3 మాకొద్దు. సమస్య ఏంటంటే ఈ 3 మాకొద్దు. యేసుక్రీస్తు వద్దు, యేసుక్రీస్తు రక్షణ వద్దు, ఆయన సన్నిధి మాకొద్దు. మాకంత టైం లేదు బ్రదర్. మరేం కావాలి? ఇదిగో నేను నీకు కానుకలు పంపిస్తా, నువ్వు ప్రార్థన చేయి, మాకు విజయం కావాలి. విజయం మాత్రం చాలు. నేటి క్రైస్తవం ఇలా తయారైంది. వెరీ ఫ్రాంక్, ఐఎమ్ స్పీకింగ్ వెరీ ఫ్రాంక్. దట్స్ హౌ ద క్రిస్టియానిటీ బికేమ్ నవేడేస్.
యేసు క్రీస్తుకు సమయాన్ని కేటాయించాం, మా దగ్గర సమయం లేదు. యేసు క్రీస్తు ఇచ్చే రక్షణకు సమయం లేదు. కుటుంబం అంతా కలిసి ఆయన ఆరాధించే సమయం లేదు. మోకాళ్ళని ప్రార్థించే సమయం లేదు. ఆయన సన్నిధిలో గడిపే సమయం లేదు. కానీ నేను ప్రార్థన చేస్తానే విజయం వచ్చేయాలి. నాకు సమస్య వచ్చింది, అనారోగ్యం వస్తానే వెంటనే విజయం కావాలి. ఇంటర్వ్యూకి వెళ్తాను, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోవాలి. ఎగ్జామ్ రాస్తాను, నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిపోవాలి. ఇంకో కొత్త ట్రెండ్ ఉంది. సంవత్సరం అంతా బయట తిరిగి చదివి ఎగ్జామ్ టైం వస్తానే హాల్ టికెట్ ఎత్తుకొని ఒకరు, అట్టు ఎత్తుకొని ఒకరు, పెన్ ఎత్తుకొని ఒకటి వచ్చి పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి. విజయం కావాలంటే ఏం కావాలమ్మా? బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరికైనా సేమ్ రూల్, ఎవరికైనా సేమ్ వాక్యమే. బైబిల్ సేమ్ ఫర్ ఆల్. విజయం కావాలంటే మొదట యేసుక్రీస్తుని కుటుంబంలో నీ జీవితంలో ఉండాలి. విజయం కావాలంటే ఆయన రక్షణలో నువ్వు ఉండాలి. మూడోదిగా విజయం కావాలంటే ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. సన్నిధిలో ఉండాలి. ఆయన అన్నాడు, ఆ విజయాలు మాకు కలుగజేసావయ్యా, విజయాలను కలుగజేశావు. పోయిన వారం ఒక వ్యక్తి దగ్గర మనం ముగించాం. మరలా నేను కన్క్లూడ్ చేస్తున్నాను. అదే వ్యక్తి దగ్గరికి వెళ్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలుకి వెళ్దాం. మా తరములో మా పితరులు మాకు వాటిని వివరించిరి అన్నప్పుడు ఏలి గురించి చెప్పుకున్నాం. ఏలి గారు యాజకుడుగాను ప్రవక్తగాను ఉన్నప్పటికీ తన బిడ్డలను దేవుని వాక్యములో పెంచుకోలేకపోయాడు. గమనించాలి. ఏలి గారు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తూ యాజకత్వం చేస్తూ ఉన్నాడు. చెప్పి నేను ముగిస్తాను. దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్నాడు అంటే ఎక్కడున్నాడు? ఏదేను తోటలో ఆయన ఉన్నాడు. కానీ వారి పిల్లలు ఎక్కడున్నారు? చదువుకున్నాం ఆ మాట. చదవండి, మళ్ళా చదవండి. సమూయేలు గ్రంథం ఆ మాట ఎక్కడ చదవండి. సమూయేలు గ్రంథం ఎక్కడున్న వారి పిల్లలు? ఏలి కుమారులు. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 12వ వచనమా? ఏలి కుమారులో యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి ఏమో ఏదేను తోట అనే దేవుని సన్నిధిలో ఉన్నాడో, ఆయన కుమారులు ఎక్కడున్నారు? ఏదేను తోట బయట దుర్మార్గులైపోయారు. ఎప్పుడైతే ఏదేను తోటలో బయట బతుకుచ్చు దుర్మార్గులైపోయారో, దేవుడు తర్వాత యాజకుడిగా ఉండడానికి హన్నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఎంత చక్కగా వాక్యం ఉంటుందో ఆలోచించేయండి. హన్నా కుటుంబాన్ని ఎన్నుకున్న తర్వాత హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇస్తే లేక గర్భఫలం హన్నాకు ఇచ్చాడు. ఆ గర్భఫలం ఇస్తే హన్నా బిడ్డను కన్న తర్వాత నా బిడ్డ ఎక్కడ పెరగాలనుకునింది? ఏలే అయితే నా బిడ్డను ఏదేను తోట బయట పెరగాలనుకున్నాడు. కానీ హన్నా అనుకుంది నా బిడ్డ పెరిగితే ఎక్కడ పెరగాలి? ఏదేను తోటలో దేవుని సన్నిధిలో పెరగాలనుకునింది. తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధికి సమూయేలుని అప్పగించింది. ఎందుకు బ్రదర్ సమూయేలుని తీసుకొచ్చారు? ఇప్పుడు కన్క్లూజన్లో సమూయేలు ఎందుకు వచ్చాడు? జాగ్రత్తగా వినండి. మనం ధ్యానించుకున్నటువంటి కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. ఎవరి కోరహు? ఓసారి రాజేష్ బ్రదర్ చెప్పారు. కోరహు ఎవరు? వారు ఐగుప్తుల నుంచి విడిపించి తీసుకుని వస్తున్నప్పుడు, మోషే వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, మోషే యొక్క ఆ లీడర్షిప్ ని వీరు ప్రశ్నించారు, ఎదురు తిరిగారు. ఎవరు? కోరహు సంతతి. కోరహు కుటుంబము మోషేకు అగెయిన్స్ట్ గా నడిచింది. మోషే కుటుంబానికి వీళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారో, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, మోషే వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దిగి వచ్చి వారిని పాలెము వెలుపలికి వెళ్ళమని చెప్పి ఆ కోరహు కుటుంబం పైకి భయంకరమైనటువంటి దేవుని అగ్ని తీసుకుని వచ్చి ఆ కుటుంబాన్ని దహించి వేశాడు. ఇప్పుడు డౌట్ రావాలి మీకు. కోరహు కుటుంబం అగ్నిలో కాలిపోతే కోరహు కుమారులు రచించిన కీర్తన ఎలా చెప్పారు బ్రదర్ మీరు? బైబిల్ ఎంత గొప్పది అంటే, ఆ సందర్భంలో బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే, ఆ కోరహు సంతతిని దేవుడు కోరహు కుమారులను పిల్లలను పక్కకు తీసి ఆ కుటుంబాన్ని అగ్నితో కాల్చేశాడు. జాగ్రత్తగా వినాలి. కోరహు కుటుంబము వారి పిల్లలు పక్కకు వచ్చారు. ఆ పిల్లలు తర్వాత తరములో పెరిగి పెద్దవారై దేవునికి విశ్వాస పాత్రులు అయ్యారు. ఆ విశ్వాస పాత్రులైన కుమారుల్లో, ఆ విశ్వాస పాత్రులుగా మారినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చిన గొప్ప ప్రవక్త సమూయేలు ప్రవక్త. ఒక గొప్ప ప్రవక్తను అదే కుటుంబంలో నుంచి తీసుకుని వచ్చాడు. నువ్వు ఏ కుటుంబంలో నుంచి వచ్చావు అన్నది సమస్య కాదు. నీ పూర్వీకులు ఎవరన్నది సమస్య కాదు. నీ పూర్వీకుల బ్రతికేమన్నది సమస్య కాదు. దేవుని దృష్టిలో ఈ దినాన నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నది ఇంపార్టెంట్.
ఈ దినాన నువ్వు దేవుని ఏదైనా తోటలో నువ్వు నాటబడి ఉన్నావా లేదన్నది ఇంపార్టెంట్. అన్న అనుకుంది, అయ్యా నా కుమారుడు యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి ఆ ఏదేనో తోటలో నాటబడాలని తన కుమారుని లేక కలిగిన కుమారుణ్ణి దేవుని సన్నిధికి అప్పగించింది. దేవుని సన్నిధికి అప్పగిస్తే ఆ సమూయేలు ప్రవక్త ఎక్కడ నాటబడ్డాడు అంటే దేవుని సన్నిధిలో నాటబడ్డాడు. దేవుని సన్నిధిలో నాటబడ్డప్పుడు ఆ ప్రవక్త పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైనప్పుడు బైబిల్లో చదువుతాం, ఇదే 2వ అధ్యాయం 26వ వచనంకి వచ్చినప్పుడు సమూయేలు మనుషుల దయలోనూ దేవుని దయలోనూ ఏమయ్యాడు? వర్ధిల్లుచుండెను అని చదువుతాం. దేవుని సన్నిధిలో నాటబడితే ఎలా ఉంటాయి మన బ్రతుకులు? వర్ధిల్లే కుటుంబాలు. అదే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు వ్యాపింపజేశావు. సమూయేలును దేవుడు వర్ధిల్లింపజేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. కారణం ఏమిటంటే తన తల్లిదండ్రులు ఆయనను దేవుని సన్నిధిలో నాటారు. నాటితే సమూయేలు ఆశీర్వదించబడ్డాడు. నాటాడు, దేవుడు వ్యాపింపజేశాడు. మూడోదిగా విజయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన దేవునిలో ఎంత అద్భుతంగా వాడబడ్డాడు అంటే దేవుని ఒక వచనం చెప్తాను. 7వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఫిలిస్తీయులు అనే శత్రువులో ఇశ్రాయేలుల మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరు పరిగెత్తుకుని వెళ్ళారు. పరిగెత్తుకుని వెళ్ళి 7వ అధ్యాయం 8వ వచనంలో సమూయేలుతో మాట్లాడుతున్నారు. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసి ఏం చేస్తున్నారు? వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలుని అడుగుతున్నారు, అయ్యగారు మీరు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకో శత్రువులు మా పైకి దండెత్తి వచ్చారు, మా బలము సరిపోదు, మా బలము చాలదో, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళి దహన బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు 12వ వచనం మనం చదువుతాం, 11 నుంచి చదువుతాం. ఇశ్రాయేలీలో మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఏం పేరు పెట్టాడమ్మా? చెప్పాలి అందరూ. ఏం పేరు? ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఏ కోరహు పాపము చేసి కాలిపోయాడో అదే కోరహు కుటుంబంలో నుంచి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త చేసిన కార్యములు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఆయన అన్నాడు, ఆ విజయం తీసుకుని వచ్చి ఆ విజయానికి గుర్తుగా ఆయన ఒక రాయి పెట్టి ఆ ప్రాంతానికి ఆ రాయికి ఏం పేరు పెట్టాడంటే ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఎబినేజరు అనగా అర్థము గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నాకు సహాయం. ఎబినేజరు అనగా దేవుడే నాకు సహాయము. ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబమో దేవుని సన్నిధిలో నాటబడతారో, యేసుక్రీస్తుని ఏదైనా తోటలో నాటబడతారో, ఆయన నిన్ను వ్యాపింపజేసే దేవుడుగా ఉన్నాడు. నీకు అద్భుతమైన విజయాలను ఇచ్చి నీ జీవితంలో నీ కుటుంబంలో ఎబినేజరుగా నిలబడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయంగా కావాలని ఆశపడుచు ఉన్నావా? దేవుడు నాకు ఎబినేజర్గా ఉండాలని ఆశపడుచు ఉన్నావా? అయితే నీ జీవితము యేసుక్రీస్తుని ఏదైనా తోటలో నువ్వు కట్టుకోవాలి. యేసుక్రీస్తుని ఏదైనా తోటలో కట్టుకోవాలి. ఆయన రక్షణలో ఉండుటకు నువ్వు అలవాటు చేసుకోవాలి. ఆయన సన్నిధిని అనుభవించడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఆయన ఆరాధించడం నువ్వు అలవాటు చేసుకోవాలి. దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయకుడుగా ఎబినేజర్గా ఉండాలని ఆశపడుచు ఉన్నాడు. దేవునిలో ఉండి ఫలించుటకు నువ్వు ఆశ కలిగి ఉంటున్నావా? ఒకవేళ నీ బిడ్డలు ఇదిగో సమూయేలు లాగా నా బిడ్డలు కూడా ఇలా ఎబినేజరు దేవుని సహాయం పొందుకునే వారుగా ఉండాలని నువ్వు ఆశపడుచు ఉన్నట్లయితే ఇదిగో హన్నా చేసినట్లు నువ్వు కూడా ఏమి చేయాలి? నీ బిడ్డలను ఎక్కడ నాటాలి? దేవుని సన్నిధిలో నాటాలి. ఏలి దేవుని సన్నిధిలో ఏదైనా తోటలో ఆల్రెడీ బ్రతుకుచూ ఉన్నప్పటికీ తన కుమారులను ఏదైనా బయట నాటాడు. వారు మూర్ఖులైపోయారు. హన్నా దేవుని సన్నిధికి బయట బ్రతుకుచూ ఉన్నప్పటికీ ఆ దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకుని నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి దేవుని సన్నిధిని ఏదైనా తోటలో సమూయేలును నాటి ఒక గొప్ప ప్రవక్తని ఇశ్రాయేలుకు అందించింది. ఎంత గొప్ప ప్రవక్తగా ఆయన మారాడు అంటే సాక్షాత్తు ఇశ్రాయేలుల చరిత్రను మార్చే ప్రవక్తగా మారాడు. న్యాయాధిపతుల కాలాన్ని రాజుల చరిత్రగా మార్చిన గొప్ప ప్రవక్త కాగలిగాడు. బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలు, గొప్ప ప్రవక్త సమూయేలు.
కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఆయన దేవుని సన్నిధిలో నాటబడి దేవుని సన్నిధిలో పెరిగి వర్ధిల్లాడు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. నీ బిడ్డలు, నా బిడ్డలు, మన బిడ్డలు, నువ్వు దేవుని కొరకు సమూయేలు లాగా గొప్ప కార్యాలు చేసేవారుగా చేసేదానిగా ఉండాలి అంటే నువ్వు నీ జీవితాన్ని యేసుక్రీస్తుని ఏదైనా తొట్టలో కట్టుకొని నీ జీవితాన్ని యేసుక్రీస్తుని ఏదైనా